అనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ 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 అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ గగనానికి నేలకి వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ 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 హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ 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 ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా నవ్వడమే చూపగల ఈ ప్రేమ మంటలనే వెన్నెలగా మార్చును కదా గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధా రాలిన పూల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమ కథ ప్రియమైన కనవారి సుఖ శాంతులే కోరి మురిసేటి గుణమే శ్రీ గురుభ్యో నమః హరి ఓం దేహిం వాచం జనేంద్రదేవాసాహంతే తానామంత్రశవో చందుహాలాతే నిర్వాగస్వాచనపతిశ్రేదో అయం ముహూర్త సుముహూర్త గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతి వామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్రుతమన్నోదసాగరం గణాదేవి సరస్వతి వాజేవిర్వాజదేవే శ్రీరామవిత్రేవోదః సంస్థాయం సుమనస్వాదేవం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షాయ నమః వాసుదేవాయ నమః ప్రథమాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షిణాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఉత్తిష్టం భూమూలమిషాజాయేతే భూమి బాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమార్వే ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బోధి విరమోత్తం బ్రహ్మవోద్భో శుభః అమ అనుకోండి అందరూ అనుకోండి మమ అనుకోండి ఉపాస్తాదిరిత క్షేత్ర శ్రీ పరమేశ్వర విరిష్టం శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్య అత్య బ్రహ్మహాదిత్యప్రాజ్య శ్వేతపరాగలమే వైవ సుమతమంతరే కలియే ప్రథమ పాదే జంబోదీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిశాయే శ్రీశైల శ్రీ ఈశాన్యదే కృష్ణా గోదావరి చేసే అసలు కూడా నీటి ఆగిబండ తనే విషాయం శివదస్పై అశ్విని వర్తమాన విహారిక శాంతమనేన వాకింగ్ క్లబ్ విషాయం శివదస్పై నిత్యప్రజాభిషేకంబరే యోగి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే వైశాఖమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరా వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయాం శుభదితో గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య వెంకట సత్యనారాయణ నామధేయస్య కనకదుర్గాదేవి దంపత్యోః నూతన 47వ వార్షికోత్సవ ఉత్సవోత్సవ సమయ శ్రీ భగవంతుని అక్షరనిష్ఠా సంకల్ప దేవతాభ్యో నమః పిల్లలు కళ్యాణ చక్రవర్తి నామధేయస్య కోడలి మాధురి నామధేయస్య ఆర్యన్ రోహన్ నామధేయస్య సకుటుంబస్య సమాజస్య నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య అందరు చెప్పండి నష్టమేమి లేదు తప్పేమి లేదు
దేవుడి దగ్గరికి వచ్చి ఆయన దేవుడి గుడిలోకి వచ్చి సంకల్పం చెప్పించుకున్నట్టే మీకు కూడా అందరూ చెప్పొచ్చు, తప్పేం లేదు. మమ ధర్మపత్ని సమేతస్య కుటుంబ క్షేమ ధైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య వృత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం నానా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. అఖండ ప్రసాద సిద్ధిరస్తు. దంపత్యో నూతన లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. అద్భుతం. సన్మానం చేశారు నెక్స్ట్ మన దసరా మహారాజు గారు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదించి చెప్తూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చెప్పండి. అక్కడ పెట్టండి, అట్టే పెట్టి కొంచెం అందుబాటులో పెట్టండి. నెక్స్ట్ మన గౌరయ్య గారు, మన ఆస్థాన కోసాది గారు గిఫ్ట్ ఇస్తే ఇద్దరు కలిసి గట్టిగా చప్పట్లు కొట్టాలా. నెక్స్ట్ కమలాక్షణ గారు ఒక షాలుతో ఇద్దరికి సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా ఊహాహాలతో చప్పట్లు కొట్టాలా. నెక్స్ట్ మన హరిరాజు గారు రమా మేడం గారు ఇద్దరు కలిసి పసుపు కుంకుమ అందించి పూలు పళ్ళుతో ఇస్తూ ఆశీర్వాదం చెప్తున్నారు రమా గారు. అదేవిధంగా చాలుతో హరిరాజు గారు చాలుతో సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. భంగిమా ఇప్పుడు మన బాలరాజు గారు ఇద్దరు బాలరాజు గారు సేనే దోషులు చెప్తూ విషయం చెప్తూ ఉన్నారు. గట్టిగా చెప్పడం కూడా మన వెంకటాచార్య గారు తిరుపతి నుంచి ప్రసాదం కూడా తీసుకొచ్చారండి. ఈ రోజు నా అదృష్టం ఏడుకొండ కూడా ప్రసాదం కూడా అందరికీ దొరుకుతూ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలని ఆయన గారితో కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన నేటి ఫోటోగ్రాఫర్ సుధాకర్ గారు ఇద్దరు దంపతులిద్దరిని ఆశీర్వదిస్తూ ఒక గాజు కప్పు ఎలా విధంగా అందిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. రైట్. నెక్స్ట్ మన వెంకటరావు గారు ఆయన కూడా మంచి జోక్స్ చెప్తూ అందరినీ ఆహ్లాదపరుస్తున్నారు. మన వెంకటరావు గారు కృష్ణమూర్తి గారు అప్పుడప్పుడు కనిపించినా సరే అందరూ కూడా విశ్వాసం అందరూ పలకరిస్తూ ఉంటారండి. ఆయన ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. అదేవిధంగా పూలదండ కూడా తీసుకొచ్చారండి. ఇద్దరు కలిసి వేసుకోవాలా? ఇద్దరు కలిసి వేసుకున్నా ఎలాగా? ఇద్దరు కలిపి ఒకేదండి. ఓకే మనం మగ పెళ్లి వాళ్ళ ఉమామహేష్ గారు మిసెస్ ఉమామహేష్ గారు కలిసి
చాలుతో కట్టి అందిస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. ఇక్కడ చూడండి. ఫస్ట్ జెంట్స్ కట్టండి. ఓకే జీవితానికే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మానవమే. చిలిపి వయసు మనసు తమకు తెలియదా? ఇద్దరికి గౌరవించి సన్మానం చేస్తున్నారు. గట్టిగా వీడియో వస్తుంది. ఫోటోకి కొట్టాలి. తెలియక అడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది? బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. వెనకాల ఉన్న వాళ్ళు ఏం కనిపిస్తారు ఇలా ఇద్దరు. సాగనీస పాని బమప గమప 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 గమపని మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, కాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థమింక ఉండునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా? భార్య చెప్తాడు అదే ఆవిడ గొప్పదనం. 10 మందిలో నన్ను హీరోని చేసింది, అది నాకు ఆనందం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరో చేస్తుంది. అది ఆనందం. అందరికీ మేడం, అందరికీ గుడ్ మార్నింగ్.
మేడం ఇంతకు ముందు మేము రిపబ్లిక్ డే అని చెప్పిన, ఎందుకు అని అంటే మగవాళ్ళు పుట్టుకతో స్వాతంత్రులు, ఏమన్నా చేస్తాం మేము ఇష్టం. వినండి మేడం, ఇప్పుడు కూడా కదా ఇంకోటి, నేను ఇంత గట్టి ఎందుకు మాట్లాడుతా అంటే నా భార్య లేదు కాబట్టి. అయితే ఎందుకన్నా అంటే మగవాడు పుట్టుకతో స్వాతంత్రుడు, ఇండిపెండెంట్, ఏమన్నా చేస్తారు. పెళ్ళైనప్పటి నుంచి 26 జనవరి రిపబ్లిక్ డే స్టార్ట్ అవుతుంది. ఏం తెలుసా, మనం ఇంకా భారతదేశానికి చట్టం అమల్లోకి వచ్చినట్టు ఇంటికి ఎప్పుడు వస్తావు, ఇప్పుడు అన్నం చల్లగా అయిపోతుంది, ఎలా ఉండాలా, నాకు ఆకలి అవుతుంది, ఆఫీస్ అయిపోయింది అరగంట, ఇంకా రాలే ఇట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో ఇండిపెండెన్స్ పోయిన రిపబ్లిక్ డే, ఆడవాళ్ళకేమో రిపబ్లిక్ డే, మగవాళ్ళకు ఇండిపెండెన్స్ డే. అది పెళ్లి రోజు ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఏం చెప్పాలంటే, ఆడవాళ్ళకేమో రిపబ్లిక్ డే చెప్పాలి, మగవాళ్ళకేమో హ్యాపీ మ్యారేజ్ డే చెప్పాలి. ఒక్కసారి గురువు గారికి సన్మానం అండి. కళ్ళము కోసమే కాత్రమున్నదే స్వరము పొరుగు కోసమే పేపరున్నది అతిథి కోసమే తిరుగుతున్నది. అది కూడా దుర్గాదేవి. బ్రహ్మచారికై డ్రెస్సులున్నవి, ధర్మకారుకై బస్సులున్నవి. ఆమె మా పెళ్ళి అయ్యేటప్పటికి 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చేసింది. ఆమె పెళ్ళి అయిన తర్వాతే అన్నింటిలో చదువుల్లో కానీ వీటిలో కానీ ఇదైంది. దీనితో పోటీ పడ్డారు మా వాళ్ళే, చుట్టాలే. అయితే వాళ్ళందరూ డిస్కంటిన్యూ చేశారు, కానీ ఇది మాత్రం కంటిన్యూ పీజీ వరకు చదువుకుంటుంది. ఎవరో మధ్య మొత్తం మా చుట్టాలే 7-8 మంది స్టార్ట్ చేశారు చదవడం. డిగ్రీ అందరూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆపేశారు, కానీ వాళ్ళ పుస్తకాలు తీసుకొని ఇది చదివి డిగ్రీ కానీ పీజీ కానీ చేసి సలహాగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కట్టి 2 సార్లు పాస్ అయ్యి పాస్ అయ్యి తర్వాత కమర్షియల్ ట్యాక్స్ రామకోటికి బొమ్మలున్నది, భామలున్నది, పూల కోసమే రేషన్ ఉన్నది, కొనుకు కోసమే ఆఫీసులున్నది. కీలవాణిలా అట్టు ఉన్నది, పాలులోని గ్యారెంటీ ఉన్నది. అందరూ వాళ్ళని ఆదర్శ సంపదలో ఉండాలంటే భార్యాభర్తలు అన్న తర్వాత ఉండవు. ఒకవేళ భర్తది తప్పది ఏంటనుకో, భార్యకి సారీ చెప్పియా ఒకవేళ భార్య తప్పైందనుకో, భర్త మౌనంగా ఉండాలి. నేను సారీ చెప్పాను, నువ్వేందుకు చెప్పలేదు అన్నట్టు. ఆడవాళ్ళు నోరు తెరిచారంటే మనం తట్టుకోలేము. ఆల్రెడీ దుర్గా ఒక విలేకరు వచ్చాడు, ఆదర్శ దంపతులు వచ్చాడు విలేకరు. అదే ఆదర్శ దంపతులు అభిప్రాయం ఏంటంటే, భార్య అన్నది ఆయన అడుగుజాడలో నడవడమే మా సుఖమయ జీవితానికి కారణం అని భార్య చెప్తాడు. భర్త అంటాడు, అదే ఆవిడ గొప్పతనం. 10 మందిలో నన్ను హీరోని చేస్తుంది, అది నాకు ఆనందం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరో చేస్తుంది.
అందరికీ మేడం, అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇంతకుముందు మేము రిపబ్లిక్ డే అని చెప్పిన, ఎందుకు అని అంటే మగవాళ్ళు పుట్టుకతో స్వాతంత్రులు, ఏమన్నా చేస్తాం మేము ఇష్టం. అయినండి మేడం, ఇప్పుడు కూడా కదా. ఇంకోటి, నేను ఇంత గట్టి ఎందుకు మాట్లాడుతాను అంటే నా భార్య లేదు కాబట్టి. అయితే ఎందుకన్నా అంటే మగవాడు పుట్టుకతో స్వాతంత్రుడు, ఇండిపెండెంట్, ఏమన్నా చేస్తారు. పెళ్ళైనప్పటి నుంచి 26 జనవరి రిపబ్లిక్ డే స్టార్ట్ అవుతుంది. ఏం తెలుసా, మనం ఇంకా భారతదేశానికి చట్టం అమల్లోకి వచ్చినట్టు ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు అన్నం చల్లగా అయిపోతుంది, నేను తినాలా ఉండాలా, నాకు ఇది ఆకలి అవుతుంది, ఆఫీస్ అయిపోయి అరగంట, ఇంకా రాలే, ఎక్కడ పోతావు? ఇవన్నీ ఆడవాళ్ళకేమో ఇండిపెండెన్స్ పోయిన రోజు రిపబ్లిక్ డే, ఆడవాళ్ళకేమో రిపబ్లిక్ డే, మగవాళ్ళకు ఇండిపెండెన్స్ డే పోయింది. అది పెళ్లి రోజు ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఏం చెప్పాలంటే, ఆడవాళ్ళకేమో రిపబ్లిక్ డే చెప్పాలి, మగవాళ్ళకేమో హ్యాపీ మ్యారేజ్ డే చెప్పాలి. ఒక్కసారి గురువు గారికి సన్మానం అండి. ఓకే, దొంగగూడ నుంచి వచ్చిన సభ్యులు శ్రీనివాస గుప్తా గారు, ఉదయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి చాలతో సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. గిఫ్ట్ కూడా ఇచ్చారండి. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా గట్టిగా గట్టిగా. సంజయ్ రాయుడు గారు బొమ్మకోట నుంచి వచ్చారు. ఆయన కూడా చాలుతో వధువరులందరికీ చాలుతో సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఒక బంగారు శాలంతో తీసుకొచ్చి ఇద్దరు కలిపి సన్మానం హ్యాపీ మ్యారేజ్ డే. మేడం హ్యాపీ మ్యారేజ్ చెప్తూ ఉన్నారు. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ మీ స్వాతంత్రం మహేష్ గారు ఒక గిఫ్ట్ మ్యారేజ్ డే సందర్భంగా ఇద్దరికి వధువులు ఇద్దరికి ఆశీర్వదిస్తూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. గట్టిగా చెప్పిన వాళ్ళు ఇంకెవరున్నా జంట్స్ మన రత్నం గారు నాగపల్లి గారు ఇద్దరు కలిసి పసుపు కుంకుమ పువ్వు ఇచ్చి ఆశీర్వదిస్తూ ఒక సాయి భావన ఒక పుస్తకం కూడా ఇచ్చారండి. చదువుకోండి. ఆ మేడం గట్టిగా అప్పుడప్పుడు పుస్తకం చదువుకోవాలని చెప్తున్నారు. రాజు గారు అక్క బాబు గారు గట్టి విషయం చెప్తూ సీలు కావాలని ఇచ్చారండి. గట్టిగా చెప్పండి. రైట్ నెక్స్ట్ శాస్త్రి ఆగండి నేను చెప్పాను ఉన్నారు ఇంకా ఉన్నారు. ఆశీర్వదిస్తూ రామరెడ్డి గారు, శాస్త్రి గారు, మిసెస్ శాస్త్రి గారు ఇద్దరు కలిసి విషెస్ చెప్పారండి. తర్వాత రామరెడ్డి గారు, మిస్టర్ అండ్ మిసెస్ రామరెడ్డి గారు ఒక గిఫ్ట్ ఇచ్చి ఇద్దరికి ఆశీర్వచనం చెప్తున్నారు. ఇప్పుడు మురళీ మాధురి గారు
ఇప్పుడు కూడా బరువు అక్కడే ఇచ్చావా కదా తీసుకోండి మేడం. ఆటో రాలేదు తొందరపడకండి. చేస్తున్నాం ఆటో వచ్చినాక స్పీడ్ పెంచుతాం కదా. అందరూ నవ్వాలి నవ్వాలి. నెక్స్ట్ లక్ష్మీ అన్నపూర్ణ గారు. లేడీస్ లైన్ స్టార్టెడ్. అందరూ కూడా లైన్లోకి వచ్చాను వరుసగా ఒకరు చెప్తారు కాబట్టి పెట్టేస్తాను. ఒకసారి చెప్పండి బాబు. ఆడవాళ్ళన్నా కొట్టండి, మగవాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయారు డ్యూటీ. సౌభాగ్యవతి గారు మేడం ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి. పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిళ్ళు అదిరేటి అధరాలు హరివి రూపలక్ష్మి గారు. భక్తుల చిందిన నవ్వులలో చప్పట్లు కొట్టండి బాయ్. ఎతికైన మగిపోయే ప్రతిభంగిమా గాన కోకిల గిరిజ గారు. దేవుడు వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు. పద్మ గారు. నెక్స్ట్ సుమతి గారు. రావట్లే, ముందుకు రావట్లే, ఇచ్చిన అడ్డం ఉంటున్నారు. నా పాలి సంఖ్య నా పాలి సంఖ్యలు నన్ను చూసి వలవేసి మెలివేయగా పద్మా చంద్రశేఖర్ మేడం. చెప్పిన గుసగుసలు వాడు జాగ్రత్తలు వాడు చెప్తారండి అందరి ముందు. కలగంటి తెలుగిల్ని కలకంటిని పద్మ మేడం. చాలంట నాకంట సుకుమారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా అందరూ ఇక్కడ చెప్పచ్చు. జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నవ్వుతూ జీవించటం ఒక కళ. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. Happy marriage day, happy marriage day, happy wedding anniversary. ఇప్పుడు మన పురోహితుడు మన శాస్త్రి గారు ఆశీర్వచనం చేస్తారండి. మేడం మీరే ఇచ్చేయండి, ఇద్దరు కలిసి మీరే ఇవ్వండి. మేడం ఇక్కడ చూడండి. ఆడిచ్చేయండి.
చెప్పులు ఓకే మన పద్మావతి మేడం మన క్లబ్ తరఫున కార్డు ఇస్తున్న కూడా డబ్బులు కొడుతూ మన సభ్యులైన సోమన్ శాఖ శాస్త్రి గారు అక్షంతలు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆస్థాన పండితులు ఆయన ఆశీర్వచనం చేస్తారండి. ఒక దండలు ఉండేది ఒకటి ఉంచుకోండి మళ్ళీ వేసుకోండి మళ్ళీ ఒక్కొక్కరు వేయాలి. అందరు చెప్పాలి చెప్తా వాళ్ళు యాక్చువల్గా ఊరు వెళ్ళారండి. ఊరు నుంచి వచ్చి తెల్లారుజామున వచ్చారు. నా కోసం కష్టపడి సార్ ఒంట్లో బాగాలేదు పాపం, అయినా కూడా నిద్ర లేదు పాపం నైట్ అంతా వాళ్ళకి, అయినా లేచి వచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అవును అదే గురువు గారు లేకపోతే దేవుడు లేని గుడి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకొకటి కమిటీ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ, తద్వారా నవ్వుల వేదికను ఒక క్రమశిక్షణతో నడిపిస్తూ తన వంతు బాధ్యతను సక్రమంగా, సమర్థవంతంగా, సజావుగా, సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న మన నూతన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి చిరు సత్కారం. మనకి ఎప్పుడూ సెక్రటరీలు దేవుళ్ళు ఉంటున్నారు. ఇంతకుముందు రాముడు ఉండేవాడు, రావణాసుడు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చాడు, నాగేశ్వరరావు. చిరు సత్కారం. ఇప్పుడు నవ్వుల వేదిక భీష్మ పితామహుడు, ఆజానుబాహుడు, అజాత శత్రువు, అలసట తెలియని వారు మన గురువు గారు రామరాజు ఆ లోటు తీరుస్తూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆసనాలు వేస్తూ మా లేడీస్ అందరినీ గమనిస్తూ ఆడవారి ముచ్చట్లను ఆపాలని ప్రయత్నిస్తూ హెచ్చరిస్తూ రక్తం పట్టని బడిపంతులు మన చిన్న గురువు శ్రీ యాదగిరి గారికి చురుసత్తారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరు గురువు గారు కానీ ఇంత బాగా చేయగలుగుతున్నారంటే ఎవరి వల్ల అనుకుంటున్నారు? మన లేడీస్ సహకారం ఏమి చేస్తారా? ప్రతి మగవాడి విజయం ఇంకా ఒక ఆడది ఉంటుంటా. అలా మనమే ఫస్ట్ లక్ష్మి గురువు గారు ఇంత మనకు అందిస్తున్నారంటే, సహాయ సహకారాలు అందిస్తున్నారంటే ఎవరో లక్ష్మి. మన సహకారం లేదంటే మగవాళ్ళు ఏమీ చేయలేరు. లక్ష్మి మన సెక్రటరీ గారు సతీమణి ఈయన మట్టుగా ఉట్టిగా ఇంట్లో ఎంకరేజ్మెంట్ అయితే ఇంత అందిస్తున్నారా? ఇంత క్రమశిక్షణ మరొక ఇంట్లో ఆయన క్రమశిక్షణతో చూస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. క్రమశిక్షణ చాలా మహత్వం. స్పందన వినాలండి. స్పందనకి లైఫ్ ని రెండు పార్ట్లుగా చేస్తే, ఒకటి పర్సనల్, రెండు అఫీషియల్. పర్సనల్ అంటే దోనేపూడి వారి ఇంట పుట్టి
చూపుల వారి చెంత చేరి మేనమామ నెత్తిని చెయ్యి పెట్టి జీలకర్ర బెల్లం చెయ్యి పెట్టి సత్యనారాయణ గారికి సతీమణిగా మారి కళ్యాణ చక్రవర్తికి కన్న తల్లినయ్యి మాధురిని మా ఇంటి కోడలుగా తెచ్చుకుని ప్రబలమైన ఆర్యన్ రోహన్లకు నానమ్మగా మిగిలారు. ఇంకా అఫీషియల్ అంటే గ్రాడ్యుయేషన్ గడప దాటి పీజీ పట్టా పుచ్చుకొని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో స్థిరపడి జిఎస్టీ డిపార్ట్మెంట్ డిఎస్టీఓగా బయటపడి 2018 లో నవ్వుల వేదికపై అడుగుపెట్టారు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యే వస్తారు. అంటే ఒక పూట బియ్యం ఉంటే రెండో పూట లేని స్టేజ్ నుంచి ఈ రోజు నేను ఎన్ని వేల మందికైనా పెట్టగలను ఆ స్టేజ్ వచ్చారు. సినిమాలో చూపించినట్టు ఓవర్ నైట్ లో అయిపోతారు అని అనుకుంటారు కానీ అవ్వదు. కానీ ఏంటంటే మొదట్లో నాకు లక్ష్మీ సరస్వతి దేవి ఇద్దరు లేరు. అయితే ఆలోచించాను లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే డైరెక్ట్ ఆహ్వానించే లాభం లేదు. సరస్వతి దేవిని ముందు లేకపోతే లక్ష్మీ తనంతా దైవం వస్తుందని ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం స్టడీస్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ అయింది. సరస్వతి వచ్చింది, తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, నిలిచింది కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఈ పెళ్లి రోజు సందర్భంగా సత్యం దుర్గా దంపతులు మన క్లబ్ కి ఈ టేబుల్ డొనేట్ చేశారండి. వారిద్దరికి తరఫున ధన్యవాదాలు. ఎంతసేపు అయినా ఇప్పుడు మైక్ గిరిజ గారికి ఇస్తున్నా. సార్ చెప్పిండా?